అందరికీ ప్రైజ్లాడండి. మరి దినము నిర్గమాకాండము 40 అధ్యాయాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డుతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసమును ఎదుట ధూమము వేయవలెను. సాక్ష్యపు మందసమును ఎదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణము యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోను నాకు యాజకుడగునట్లు అతనికిని ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికిని అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికిని అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభమును నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైన గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డు తెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలు క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారముల మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డుతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోను అతని కుమారులను తమ చేతులు కాళ్ళు కడుక్కొనిరి. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుక్కొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగున జరిగెను. సో మనకి ఇంతటితో నిర్గమాకాండము కంప్లీట్ అయిపోయిందండి. మరి ఈ యొక్క మందిరము యొక్క స్థలములో యాజకత్వం చేసేటప్పుడు
మందిరంలో ఏమేమి ఉండాలి, గంగాళం ఉండాలి, నీళ్ళు ఉండాలి, బలిపీఠం ఉండాలి, దీపస్తంభం ఉండాలి, ప్రదీపములు వెలుగుతూ ఉండాలి. ఇట్లా కొన్ని ఏదైతే చెప్పాడో ప్రతి ఒక్క చోట కూడా ఒక ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటదంటే యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన అంతటిని అలాగననే చేశాడంట మోషే గారు. సో మనము కూడా దేవుడు మనకు ప్రతి దినము చాలా చెప్తా ఉంటాడు. వాక్యం ద్వారా కావచ్చు, మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి మరి తోటి సహోదరుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు. చాలామంది అంటుంటారు కదా, 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు ఆళ్ళైపోతారని. మరి మనము చానాళ్ళ నుంచి మరి స్నేహాలు చేస్తూ ఉన్నాం. దేవునితో స్నేహం చేస్తే నిజముగా మోషే గారు ఎలా అంటాడు కదా, నేను అబ్రహాముతో ఎలా మాట్లాడుతున్నాడంట ఆయన, ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా నేను అబ్రహాంతో మాట్లాడతానంటాడు. మరి దావీదు గారికి కానీ మోషే గారికి కానీ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఎందుకని? ఆయన దేవుడు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించాడు గనుక మనము కూడా ఆయన ఎడల అట్టి రీతిగా గనక ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే మనకి మేలు జరుగుతుంది. కనుక నూతన సంవత్సరంలో మన హృదయాలు మనం సిద్ధపరచుకొని దేవుని కొరకు మనము కూడా అట్టి రీతిగా నిలబడాలి. దేవా, నీ మాట చొప్పునని నేను జరిగించులాగా నాకు సహాయము దయచేయి. నీ చిత్తానుసారమైన జీవితాన్ని దయచేయి. ఈ 2026వ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే మన ఎడల ఆయన ఉద్దేశము ఇంకనూ నెరవేర్చబడాల. అది నెరవేర్చబడుటకు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని మరి ఆయన వచ్చేంత వరకు ఆయనకు నమ్మకముగా ఆయన మాటను వింటూ విధేయులకు పిల్లల వలె మనం జీవించాలని, అలా ఉండుటకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.